నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈటెల రాజేందర్ ఈ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అందరి దృష్టి ఆయనపై రోజుకో కొత్త వార్త సర్క్యులేట్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆయనకే వస్తుంది అనుకుంటున్న ఈ టైంలో కేసీఆర్ ఆయనకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు రాజేందర్ అని అడిగారని, ఉద్యమ సంగతులన్నీ గుర్తు చేసుకున్నారనే వార్త ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా అంటే అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్ అంటుంది ఈటెల పిఆర్ఓ టీం. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఈటెల టీం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ మీద అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిని బీజేపీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని హెచ్చరించారు. కేసీఆర్తో ఈటెల మాట్లాడారని నిరూపించకపోతే శిక్ష తప్పదు అని వారి అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఈటెల రాజేందర్ బీజేపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేస్తే సహించమని, ఇది మీకే ముప్పు అంటూ వారించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఆ నేత. ఈ మధ్యలో గత కొన్ని రోజుల నుంచి ఈటెల రాజేందర్ గారికి రాష్ట్రంలో మంచి ఆదరణ పెరగడం, 4 లక్షల మెజార్టీతో పార్లమెంట్కి గెలవడం, అధిష్టానం దృష్టిలో మంచి ఆయన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందడం చూసి ఓర్వలేక అటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ మధ్యలో కొన్ని రోజులు రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నక్సలైట్ అని ప్రచారం చేయడం, మీరు ఎక్కడ చూసినారా నక్సలైట్ అని? ఆయన విద్యార్థి రాజకీయాలలో నుంచి బయటికి రాగానే సొంత వ్యాపారం చేసుకొని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పోరాడి టీఆర్ఎస్లో మంత్రి అయి మంత్రి అయి ఆర్థిక శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, కోవిడ్ పీరియడ్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాణాలు తెగించి పనిచేసిన వ్యక్తిగా, ప్రజల మనిషిగా, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళ కేసులైనా ఏవైనా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా తన ఆస్తులు అమ్మి ఉద్యమానికి పెట్టిన వ్యక్తిని వ్యక్తిగత హననం చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. ఎన్నడూ సిపిఎంలో పనిచేసిండు, ఎన్నడన్నా సిపిఐలో పనిచేసిండా, అండర్గ్రౌండ్లో తుపాకీ పెట్టి ఎందుకు ఈ అబద్ధాలు ప్రచారం చేస్తారు? మీకు రాజకీయంగా ఎదుర్కో దమ్ము లేకపోతే గాజులు పెట్టుకోండి. ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయంగా ఎదుర్కోండి. కానీ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లేనిపోని దుష్ప్రచారాలు చేసి ఆరోపణ చేసి ఆయనను వ్యక్తిగత హననం చేద్దామని మీరు ప్రయత్నం చేస్తే మీ యొక్క ఆరోపణలు నెరవేరమని చెప్తున్నాం. ఈ మధ్యలో ఎవడో డబ్బులకు అమ్ముడుపోయిన సోషల్ మీడియాలో కొంతమంది ఆ వీడియోలు నడిపే వాళ్ళు కేసీఆర్తో మాట్లాడింది పెట్టింది. అరే బాబు, ఈరోజు ఏదైతే రాజేందర్ గారికి దేశంలో మంచి గుర్తింపు వచ్చి జాతీయ నాయకత్వం గుర్తింపు వచ్చి ఆయనకి ఏదో ఒక మంచి బాధ్యత చెప్తారనే టైంకు ఇవాళ మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవడైతే ఈ రాంగ్ వీడియోలు పెడుతున్నాడో, ఎవరి ప్రోత్సాహంతో పెడుతున్నాడో, దాదాపు మాకు తెలుస్తున్న 25-30 లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టి రాజేందర్ గారి మీద తప్పుడు వీడియోలు నడుపుతున్నారు. అదే ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్తో రాజేందర్ గారు మాట్లాడినంటే దేనికంటే దానికి మీకు దమ్ముంటే మొగోడైతే ముందరికి రండి ఆధారాలు తీసుకొని. ఇవాళ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, పలిగిపోతుంది మీ అందరికీ. ఎవడెవడు పెట్టిండో వాళ్ళందరికీ పలిగిపోతుందని చెప్తున్నా. ప్రజలదంతా మిమ్మల్ని మామూలుగా ఉండదు. ప్రజలంతా ఎవడెవడైతే ఇలాంటి హరణానికి పాల్పడుతున్నారో ఎక్కువ ముఖ్యమంత్రి అనుచరులుగా కొందరు గుర్తింపు పొందిన వాళ్ళు, టీఆర్ఎస్లో కొంతమంది, ఎక్కడ రాజేందర్ గారు కనుక రాష్ట్ర అధ్యక్షుడైతే ఎక్కడ మా కుర్చీలు పోతాయో, ఎక్కడ మా పదవులు ఊడిపోతాయని భయపడే వాళ్ళందరూ కూడా ఈ తప్పుడు ప్రకటనలు, తప్పుడు వీడియోలు పెట్టిస్తున్నారు డబ్బులు తీసుకొని. వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో మీరు చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఏ వ్యక్తి ఏం జరిగినా, ఇక్కడ ఏం జరిగినా మా జాతీయ స్థాయి నేతలకు ప్రతి విషయం తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా జాతీయ పార్టీకి ప్రతి ఒక్కరి గురించి, ప్రతి రాజకీయ పార్టీ గురించి, మా పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి, మిగతా పార్టీల వ్యక్తులు అన్నీ తెలుస్తాయి. తెలియకుంటే ఏది ఉండదు. కానీ తప్పుడు ప్రచారంతో, తప్పుడు వీడియోలతోని వ్యక్తులను ఏదో డ్యామేజ్ చేద్దామని కూడా తప్పు. ఎన్నడూ కూడా కేసీఆర్ను వ్యతిరేకించి, కేసీఆర్ నియంతృత్వాన్ని వ్యతిరేకించి అన్ని రోజులు ఉద్యమం కొరకు పనిచేసి
ఆ నియంతృత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి ప్రాణాలు అడ్డం పెట్టి గెలిచిన వ్యక్తి ఆయనే. పెదవుల కొరకు ఇది ఏదైతే పదవుల కొరకు పెదవులు నాకే కల్చర్ కాదు రాజేందర్ గారిది. అవసరమైతే తను రాజకీయాలు లేకున్నా మంచిదే కానీ కాంప్రమైజ్ కాడు. ఎన్నడూ కూడా కేసీఆర్తో రాజకీయంగా కాంప్రమైజ్ క్వశ్చనే లేదు. అలాంటి రాజకీయ వ్యభిచారం చేసే వాళ్ళకు ఈ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇవాళ మేము చెప్తున్నాం, ఇది ఇలాంటి రాజేందర్ గారికి ఇలాంటి మంచి ప్రమోషన్లు వస్తాయనుకున్న టైంలో ఇలాంటి వీడియోలు పెట్టడం అనేది గత 3-4 సంవత్సరాల నుంచి సర్వసాధారణం అయిపోయింది. మీరు పరుగు పందెంలో గెలవాలి కానీ కాలడ్డం పెట్టి పడేసి గెలుస్తామనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకోళ్ళు లేడు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఇవాళ మీరు బలం సంపాదించుకొని పోరాడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ కూడా అడ్డగోలుగా అమ్ముకొని బతుకుతున్నారు. ఇవాళ మీ తప్పుడు ఎక్కడ రాజేందర్ గారు వస్తే మీ తప్పుడు ఆస్తులు, మీ తప్పుడు చట్ట వ్యతిరేకమైన పనులు బయట పెడతాడు అని చెప్పి కుట్రలు చేస్తున్నారు. టీఆర్ఎస్ చేసిన ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం నుంచి చేసిన అవినీతి పనులు కానీ ఇవన్నీ కానీ ఎక్కడ రాజేందర్ గారు వస్తే మొత్తం టీఆర్ఎస్ కాలైపోయి బీజేపీ ముందుకు పోతుందని భయపడి వాళ్ళ రాజేందర్ గారి మీద టీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కుట్రలని పనికిరావని మేము చెప్తున్నాం. రాజేందర్ గారు వస్తే రాజేందర్ గారు ప్రజల మనిషి, ప్రజల కొరకు బతికే మనిషి, తనకు ఆస్తులు అవసరం లేదు. అరే కొంతమంది తప్పుడు కూతలు కూస్తున్నారు. 2001 బయటకు వచ్చిన తర్వాత భూములు ఆక్రమించిన దుష్ప్రచారం చేసిన కేసీఆర్ ఒక్క గుంట కూడా తీయలే బయటికి. ఏం బీకింది రాజేందర్ది? ఒక్క గుంట కూడా తీయలే. 21, 22, 23 3 ఏళ్ళ అధికారం నుండి ఒక గుంట తీసిండు బయటికి. తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు? రాండి, ప్రత్యక్షంగా దమ్ముంటే కూర్చొని మాట్లాడండి, ఎక్కడో నిరూపించండి. కాబట్టి రాజేందర్ గారు మచ్చలేని మనిషి, ప్రజల మనిషి, తెలంగాణ ప్రజల్లో గౌరవం ఉన్న వ్యక్తి, 10 మందికి అన్నం పెట్టే వ్యక్తి, డైరెక్ట్గా పోరాడతాడు ప్రజాక్షేత్రంలో. ఓటమి గెలుపులు కూడా సమానంగా తీసుకుంటాడు. అందుకే మేము చెప్తున్నాం, ఇవాళ ఆయనను మా పార్టీ ఆహ్వానిస్తూ వచ్చిండు, ప్రత్యేకంగా ఆహ్వానించింది, వచ్చినాక టికెట్ ఇచ్చింది. పార్టీ మొత్తం ఎంబడి నుండి హుజరాబాద్లో గెలిపించుకున్నది. ఆ తర్వాత ఆయనను అంతర్గతంగా ప్రధానమంత్రి గారు అభినందించి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఎమర్జీ కావాలని చెప్పి ఆయనకు రెండు దిక్కుల సీట్లు ఇవ్వడం జరిగింది. 2 దిక్కుల సీట్లు ఇవ్వడమే కాదు, ఆయనకు పార్లమెంట్ టికెట్ ఏది అడుగుతుంది ఇచ్చింది. 4 లక్షల మెజార్టీతో గెలిచింది. ఇవాళ పార్టీకి తెలియదా? ఇవాళ రాజేందర్ కొత్త పాత, కమ్యూనిస్టా, లెఫ్టిస్టా, రైటిస్టా, వీళ్ళతో మాట్లాడా వాళ్ళతో ఈ పిచ్చి కూతలను ఎందుకు? డైరెక్ట్ రాండి రాజకీయం ఎదుర్కోవాలంటే. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో ముందుకు పోయేందుకు ఖచ్చితంగా రాజేందర్ గారు పనిచేస్తారు. పార్టీ యొక్క నియమావళి కట్టుబడి పనిచేసే వ్యక్తి, సిన్సియర్ వ్యక్తి, ఎవరికి వ్యతిరేకమైన వ్యక్తి కాదు. కులం పేరు వినో, మతం పేరు వినో సమాజాన్ని చీల్చి ముందుకు పోవాలనే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఉన్నత నైతిక విలువలు పాటించి ముందుకు పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు వీడియోలు పెట్టి మీరు మీ జీవితాలను ఖరాబ్ చేసుకోకండి. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, మిమ్మల్ని బయటికి లాగే రోజు వస్తుంది. బిడ్డ, ఇప్పటికైనా నిజాయితీగా బతకండి, నిజాయితీగా మాట్లాడండి, తమ్ముంటే డైరెక్ట్గా చేరుకోండి తప్ప ఈ తప్పుడు ప్రచారాలు చేయకని చెప్పి హెచ్చరిస్తున్నాం.